మెదక్ పట్టణంలోని మెదక్ బిర్యానీ హౌస్ హోటల్లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వెంకటేష్, ఇన్ఛార్జ్ ఎస్ఐ నాగరాజ్ తనిఖీలు చేపట్టగా కుళ్ళిపోయిన మటన్, చికెన్, కంజుల మాంసాన్ని గుర్తించారు. ఈ విషయమై ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వెంకటేష్ మాట్లాడుతూ మెదక్ బిర్యానీ హౌస్ హోటల్పై కేసు నమోదు చేశామని, 10,000 రూపాయల జరిమానా విధించి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. హోటల్ యాజమాన్యం పర్యవేక్షణ, ఆహార నాణ్యతను పాటించడం లేదని, వాటిని పాటిస్తూ హోటల్ నడపాలని హెచ్చరించారు. లాభాలే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా కులిన పదార్థాల వ్యాపారం కొనసాగిస్తున్న హోటల్పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంగతి చూస్తారా వాటి వారం ఎందుకు అవుతుంది మనం తీసుకున్నాము. ఏం కాదన్నా చెప్పచ్చు. నీ సంగతి చూసాడు నా ఇది అట్లా అయింది. ఐస్ కు వాడి దాన్ని ఫ్రై చేసి పెడతాడు మాస్టర్. బందట ఒరిస్తానట మంది సంగతి చూస్తా అంటున్నాడు. ఏం చెప్పాలి వానికి సంగతి. హోటల్ క్లీన్ లేకపోవడము, కిచెన్ దగ్గర అంతా నీట్గా లేకపోవడం వల్ల, ఫుల్నే అన్నీ మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల అవన్నీ తీసి చూసాము. చాలా అన్హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు హోటళ్ళల్లో. దానివల్లనే ఈ ఫైన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు